అటువంటి వారము చెప్పబడినటువంటి అంశ భాగాన్ని మరి ఈ వారం కూడా బోధించబడుతుంది. ఈ యొక్క అంశము ఈ వారంతో మనము పూర్తి చేసుకుందాం. పోయినటువంటి ఆదివారములో చెప్పబడిన అంశాన్ని ఈ వారం కూడా నీకు బోధించబడుతుంది. మరి ఆ యొక్క అంశము ఏమిటంటే, ఇంకా కిందికి, ఆ యొక్క అంశము ఏదనగా మరి మతం ప్రమాదకరమా అనేటటువంటి యొక్క అంశ భాగము నుండి మనం ఆలోచన చేస్తూ ఉండగా, మరి మతము మత్తులో మానవుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోయాడో కొన్ని విషయాలని మనము పోయిన వారంలో బోధించడం జరిగింది. మనిషి మతం మత్తులో ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారో మరి మనం చూసాం. అయితే మత విద్వేషాలను కూర్చి కానీ మత్తు కానివ్వండి మనుషులకు ఉండకూడదు అని నేను మాత్రమే కాదు, దేవుడే చెప్పాడు. ప్రేమైన వారలారా, మత్తు గూర్చి మరి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మరి ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రియులారా, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఆయన తెలుసా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ఆంధ్రప్రదేశ్ మరి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉంటున్నటువంటి రఘురామకృష్ణరాజు. ఇతడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే గతములో మరి అతనికి ఎవరైతే మరి ఇబ్బందులకు గురి చేశారో ఆ వ్యక్తి మీద ఇతడు ఫైట్ చేయకుండా అతడు ఏ మతాన్ని అయితే విశ్వసిస్తున్నాడో ఆ మతం మీద ఫైట్ చేస్తూ వారిద్దరు బాగానే ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, అతడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనం అతని మాటల్లో వినగలిగితే చూడండి. అతడు ఏమంటున్నాడంటే, మరి పాస్టర్లకు జీతాన్ని ఇచ్చి మత మార్పిళ్ళని ప్రోత్సహిస్తుంది అని ఒక టీవీ యాంకరు మరి అతన్ని ప్రశ్నలు అడుగుతుంటే అతడు చెప్తున్నాడు. టీవీ యాంకర్కి ఏం చెప్తున్నాడంటే, పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి వారలారా, చూడండి ఇతడు ఎట్లా ఇది కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, అతడు ఏమంటున్నాడో ఒకసారి మనం విందాం. Connected.
అయోధ్య కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టిందా? కాదు కదా, చందాలతో. జనం చందాలే కదా. చూడండి అతడు మరి ఇక్కడ కొన్ని మనకు చర్చిలు ఏం ప్రభుత్వం చెప్తున్నాడు డబ్బులతో జీవోలు అన్నటువంటిది. Is it? నరసరావుపేటలో చర్చికి ఎట్రా సౌండ్ డైరెక్ట్గా జీవోలు ఇచ్చి కట్టించారు. ఇది తప్పు అని చెప్పి నేను ఆర్డర్ కాపీస్ సబ్మిట్ చేశాను ప్రైమ్ మినిస్టర్. ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పూజారులకి 5,000 ఇచ్చారనుకోయా, పూజారులకు 5,000 ఇస్తే అది CGF అని చెప్పి అన్ని దేవాలయాల నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఫండ్. వాళ్ళకు వచ్చిన డబ్బీ రెవెన్యూలో 32% ప్రభుత్వం తీసేసుకుంటాం. చర్చ నుంచి నీకు పైసా ఆదాయం రాదు, ప్రభుత్వానికి చర్చికి సంబంధం లేదు. గుళ్ళో నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, తీసుకుని ఆ డబ్బులోంచి నువ్వు ఖర్చు పెడతాను. సో ఎవరు ఆ డబ్బు నువ్వు కలెక్ట్ చేసావో వాళ్ళకి నువ్వు ఇవ్వటం అదొక రకం. అసలు నువ్వు గుళ్ళు కూడా ఎవరు కూడా ఆడే చూసుకోవాలి మామూలుగా. అదొక ఆదాయ మార్గంగా బ్రిటిష్ వాడు చూశాడు. సో చూసిన దాన్ని ఫాలో అవుతున్నారు. బట్ చర్చిల ముందే వాళ్ళు బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కాబట్టి చర్చిల వాళ్ళకి వెళ్ళకూడదు అని పెట్టాడు. అసలు ఎవడం అదే కంటిన్యూ అవుతాను. చర్చిల దగ్గర ప్రభుత్వం కలెక్ట్ చేసి పాస్టర్లకి తప్పలేదు. అయితే మా దేవాలయాల్లో నువ్వు కలెక్ట్ చేసి పూజారులకు ఇస్తున్నావు, పాస్టర్లకు కూడా అలాగే. అంతేగాని పాస్టర్లకేమో ప్రభుత్వం డబ్బు, గుళ్ళో వచ్చిన డబ్బు పూజారికి ఇచ్చావు, తప్పులేదు. చర్చిలో డబ్బులు తీసుకోకుండా నువ్వు చర్చిని ప్రోత్సహిస్తున్నట్టే కదా. వై యూ హ్యావ్ టు ఫండ్ ద పాస్టర్? టెల్ మీ. గుళ్ళో డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు, గుళ్ళో పూజారి సేవలు చేస్తున్నాడు, ఇస్తున్నావా? గుళ్ళో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి. పాస్టర్ దగ్గర డబ్బులు తీసుకో, నువ్వు డబ్బులు ఎంత ఇస్తున్నావు? ఆంధ్ర రాష్ట్రంలో అంతమంది ఉన్నా మీరు మాత్రం ఎందుకు ఏం చేయాలయ్యా? నా కర్మ, అందుకనే కదా ఇంతమంది. గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇతడు ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ లేక అసెంబ్లీలో మరి డిప్యూటీ స్పీకర్గా మరి సుమారుగా 175 మందికి అధిపతి. ఇతడు ఎంతమందికి? 170 మంది ఎమ్మెల్యేలకు ప్రతినిధి. ఇతని నోట ఏమొస్తుంది విన్నాం కదా, మత విద్వేషాలు, మతం మత్తు ఉన్నవాడు ఎలా ఉంటాడో. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులరా. ఇతడు ఏమంటున్నాడంటే ఎండార్స్మెంట్ అనగా దేవాదాయ శాఖ నుంచి మరి డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్కి, అలాగనే మరి ముస్లింలకు కూడా ఆ యొక్క వర్క్ బోర్డుల నుంచి డబ్బు వస్తుంది ప్రభుత్వానికి. క్రిస్టియన్కు మాత్రము చర్చిల నుంచి వారి యొక్క ఆస్తుల నుంచి ఏమి రావటం లేదు కనుక మా పాస్టర్లకి గౌరవ వేతనం ఇచ్చినా తప్పే గవర్నమెంట్ నుంచి. అలాగనే చర్చిలకు ఫండ్ ఇవ్వడం కూడా మత మార్పిళ్లను ప్రోత్సహించినట్టుగాని ఎంత మత్తెక్కిపోయిందో చూడండి ప్రేమైన వరలారైతడుకు. అంటే ఇతనికి బాధ అంతా ఒకటే, ఇతనికి అసలు శత్రువు జగన్మోహన్ రెడ్డి. అతన్ని ఏం చేయలేక ఇలాంటి క్రైస్తవ్యం మీద పడి ప్రతి దినం ఇంటర్వ్యూలో కానీ ప్రతి విషయంలో కూడా ఇతడు మత విద్వేషాలను రెచ్చగొట్టే మత్తు ఎక్కువైపోయింది. ఒక త్రాగిన వాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగా ప్రవర్తించే పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మరి స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు మరి మత్తెక్కినట్టుగా మనం ఆలోచన చేయాలి ప్రేమైన వర్లారా. అంటే ఎండార్స్మెంట్ నుంచి ప్రభుత్వానికి వారి యొక్క దేవాలయాలకు డబ్బులు ఇస్తారు, ప్రతి శాఖ ఉంది. ఇది ఇతనికి తెలియదా? 175 మంది ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక అధినేత అని పిలువబడుతున్న ఇతనుకు చట్టం తెలియదా అంటే తెలుసు. తెలిసినా అక్కసు విషము కక్కే పరిస్థితిలో ఉన్నాడు ప్రేమైన వర్లారా. ఇతడు మరి ఈ మధ్యకాలంలో ఉండి నియోజకవర్గంలో
ఎక్కడ కూడా చర్చీలకు పర్మిషన్ ఇవ్వకూడదని సర్క్యులేషన్ కలెక్టర్ నుంచి మొండి పట్టుబట్టి బిహేవ్ చేస్తున్నాడు అన్నటువంటిది మనకు తెలుస్తుంది ప్రియమైన వర్లారా. అలాగని క్రైస్తవులు మత ప్రచారం చేసుకునేటటువంటి విషయంలో కూడా చాలా మళ్ళీ విపరీతంగా ఒత్తిళ్లు తెస్తున్నాడంట మత ప్రచారం చేయకూడదని. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ రఘురామకృష్ణరాజుకి మరి ఈ మధ్య కాలంలో మత మార్పిళ్ళ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ టీవీ మీడియా సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటే ఇతడికి మరొక వ్యక్తి శత్రువు అయినాడు. సునీల్ కుమార్ అన్నటువంటి ఐపీఎస్ సిట్టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిట్టుకు సంబంధించిన ఒక ఎస్పీ. ఎవరితడు? సునీల్ కుమార్. ఇతడెవరు? క్రిస్టియన్. ఇతను క్రిస్టియన్, మాల సామాజిక వర్గానికి చెందినవాడుగా ఇతడు క్రిస్టియన్. ఇతడు అతన్ని మరి కొట్టించాడని ఇతని మీద పడి ఏడుస్తున్నాడు. ఇతని అక్కాసంతా కూడా ఏంటో తెలుసా? తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిని చూసుకోవాలి, ఇతనికి ఏమైనా శక్తి ఉన్నా బలం ఉన్నా. కానీ అలా కాకుండా మతం మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ మతం మత్తుతో బిహేవ్ చేస్తున్నట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. మతం మత్తుతో బిహేవ్ చేస్తున్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మతం మత్తు ఉన్నోడు ఇలానే వాని స్వార్థం కొరకు ఎందరినో రెచ్చగొడతాడు. వాని స్వార్థం కొరకు ఎందరెందరినో రెచ్చగొడతాడు. ఎందుకంటే వానికున్న స్వార్థం, వానికున్న ఆలోచన వేరు. ఇది గ్రహించాలి. అతడు సుమారుగా 2,000 కోట్లు బ్యాంకుల్లో ఐపీ పెట్టాడు అన్నటువంటిది ఒక అభియోగం మీద సునీల్ కుమార్ అన్నటువంటి ఒక ఐపీఎస్ సూపరింటెండెంట్ పోలీస్ అతడు ఇతన్ని అరెస్ట్ చేయించి అప్పుడు విచారణ చేస్తుంటే ఆ విచారణకు ఇతడు మరి అటెండ్ కాకుండా స్టే తెచ్చుకొని అక్కసని వెళ్ళగక్కుతున్నాడు మతం మీద. అంటే ఎవరైతే మతం వాళ్ళు నమ్ముకున్న మతం ఉంటుందో ఆ మతం మీద విషయాన్ని వెదజల్లుతున్నటువంటి ఒక మతం మాదిగా ఈ రఘురామకృష్ణరాజుని మనం ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కనుక ఇంకో కొందరు వ్యక్తులను గురించి మీకు చెప్తాను. ఇంకొందరు వ్యక్తులను గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఇంకో కొందరి మధ్యకాలములో ఎక్కువగా సోషల్ మీడియాలో మరి ఎక్కువ డిబేట్లు చేస్తూ ఉంటున్నారు. విందాం వారి గురించి కూడా. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా పోరాటమైందో నేను ఎలా ఊచకోత కోస్తాను. ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ ని చేతలు చేసి చూపిస్తాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒక్కొక్కరికి తలలు లేచిపోతాయి. ఏదో రాజ్యాంగం అంటున్నారు. నా దగ్గర రాజ్యాంగాలు, గీజ్యాంగాలు, చట్టాలు నడవాయి. సెక్యులరిజమైన ఎవరైనా అంటే చెప్పు తీసుకొస్తారా కొడకల్లారా? ఎవరైనా వాడు తాగాడు, ఖరీదైన కారులో వెళ్తే నలుగురిని చంపేవాడు. వాడు బైక్ లో వెళ్ళాడు. భగవంతుడు వాడికి బైక్ లో వెళ్ళరా, నువ్వు ఒక్కడవే సావురా అని చెప్పేసి భగవంతుడు వాడికి చెప్పినట్టున్నాడు. వాడు ఒక్కడే చచ్చాడు. వాడు నిజంగా కారులో వెళ్తే నలుగురు చావుకు కారణం అయ్యేవాడు. అలాంటి క్రిమినల్ వాడు, సైకో వాడు, తాగుబోతే ఎదవా. తాగి 400 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు. తాగుబోతే ఎదవా. తాగి చచ్చినటువంటి ఎదవ కోసం మా గురించి మాట్లాడతారా? పాస్టర్లు మనుషులా? మీరు మనిషికి పుట్టారా లేకపోతే జంతువులకు పుట్టారా? మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి. నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ్ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. ప్రత్యేకించి నేను ఏమైనా కామెంట్ చేయాలా? వీళ్ళు వచ్చి ఊతకోతకు వస్తారట, రౌడీలట. చూడండి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనము 4 వ్యక్తుల ప్రసంగాలు
విన్నాం. మొట్టమొదట ప్రసంగించినటువంటి ఒక అఘోర, వీడు ఆ, వీడు ఎలా ఉన్నాడంటే, ఆ, దేవుడు నాకు పైలోకి వచ్చి దేవుడే నన్ను చిన్న వయసులోనే నన్ను పిలుచుకున్నాడు, నాకు మరి ఈ లోక సంబంధంతో మరి నాకు ఎలాంటి స్నేహబంధాలు లేవు, నేను ఎవరితో కలవను, అమ్మ నాన్నను వదిలేశాను, అన్నదమ్ములను వదిలేశాను అని ప్రచారం చేసుకుంటూ మరి బట్టలు లేకుండా తిరుగుతుంటే, మరి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇలాంటి ప్రచారం చేసుకుంటూ ఉన్నటువంటి ఇతడు మరి ఒకానొక సందర్భంలో ఒక అమ్మాయితో ఒక లాడ్జిలో పట్టబడ్డాడు. అంటే వీనికి మరి ఎవరైతే అఘోరగా ఉన్నటువంటి వీళ్ళకు ఏముండదు, నాకు ఈ లోక సంబంధంతో ఏం పని లేదనుకుంటున్న వారికి ఈ లేడీస్తో ఎందుకు దొరికావు నువ్వు అని ఎప్పుడైతే విలేకరులు ప్రశ్నించారో, మరి అతడు కూడా దీని మీదకి విరుచుకపడుతున్నాడంటే క్రిస్టియన్ మీదకి. ఏమన్నా సీను, వీని పేరు అసలు పేరు సీను. వీడు మరి అమ్మాయితో లాడ్జీలో కారులోనో పట్టబడినప్పుడు విలేకరులు అడిగారు, ఎందుకు నువ్వు ఇలా అమ్మాయితో ఉన్నావంటే మరి ఏదేదో కారణాలు చెప్పాడు. తర్వాత అది ప్రేమ అని విలేకరుల టీవీల్లో మనం విన్నాం. అయితే ప్రేమైనటువంటి దేవుని వల్ల ఇతడు మరి క్రైస్తవ్యం మీద ఒక్కొక్కరిని మళ్ళీ అంతమొందిస్తాని వానికి మళ్ళీ ఫ్రస్టేజ్ ఎక్కువైపోయి, కోపం ఎక్కువైపోయి వాడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా, అసలు ఈ దేశానికి దరిద్రం ఏంటంటే క్రిస్టియను ముస్లింలే అంటున్నాడు. అంటే నీతి నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళు వీళ్ళే అన్నటువంటి విధంగా వాడు ఎలలేని కోపానికి గురైపోయి ప్రియమైనటువంటి దేవుని వల్లరా మళ్ళీ క్రిస్టియన్ లేకుండగా ముస్లింలు లేకుండా ఈ దేశంలో ఒక్కొక్కరిని మళ్ళీ ఇది చేస్తా అది చేస్తా అని వాడు డైరెక్ట్ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని మరి ఆ యొక్క పెద్ద ఏమంటారు దాన్ని తల్వార్ కత్తిని తీసుకొని టీవీ మీడియాకు చూపిస్తున్నాడు, ఒక్కొక్కరిని క్రిస్టియన్ని ముస్లింలను చంపేస్తాను నేను అని. అంటే ప్రతి పనికి మాలిన వానికి క్రైస్తవులు ముస్లింలు ఏం చేయలేరు అన్నటువంటి ఒక ధైర్యం. కనుక మరొకడు రాధా మనోహరు కృష్ణ అన్నటువంటి ఇతడు సిక్యులర్ దేశం అని దేశాన్ని అంటే చెప్పు తీసుకొని కొడతాడంటే ఎవరినైనా. సిక్యులర్ దేశం అంటే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా అంటున్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మరొకడు కరుణాకర సుగుణ, అతడేమంటున్నాడు, నేను చచ్చిపోయే లోపడి భారతదేశంలో ఒక్క చర్చి కూడా లేకుండా చేస్తానని సవాల్ వేస్తున్నాడు. ప్రేమైన వర్లారా, ఒక్క చర్చి లేకుండగా, ఒక్క పాస్టర్ లేకుండగా, ఒక్క క్రైస్తవులు లేకుండగా నేను చేస్తాను అంటున్నాడు. కనుక ఇవన్నీ మాట్లాడిన తర్వాత TV5 మూర్తి అన్నటువంటి ఒక మంచి విలేకరు అతడు ఏమంటున్నాడో చూడండి. వారి కౌంటర్ టీవీల్లో ప్రచారం చేస్తూ TV5లో లైవ్ ఇచ్చి వీరికి ఏమని ఈ వీళ్ళ గురించి ఆ టీవీలో మాట్లాడుతున్నాడు. TV5 హిందూ ఛానల్, ఇది కూడా మంచి భావాలు కలిగిన వారు ఉన్నారు, మంచి భక్తి కలిగిన వారు ఉన్నారు హిందూ సహోదరుల్లో, హిందుత్వంలో కూడా. కానీ కొందరు ఇలాంటి చీడ పురుగులు ప్రవేశించి ఏం చేస్తున్నారో విచ్ఛిన్నము మతం మత్తు పట్టి విచ్ఛిన్నము చేసే భావాలను వ్యక్తపరుస్తూ వ్యాఖ్యలను చేస్తూ విమర్శిస్తూ ఉంటే ఇతడు లైవ్లోకి వీరిని కూడా ఎలా ఎండగట్టాడో TV5లో మూర్తి. ఒక్కసారి ఇతని మాటలు కూడా మనం విందాం. గూండాలట, పెట్టుకోకూడదట, మూర్ఖులట. వీళ్ళు ఎక్కడ పెట్టాలంటే నాకు తెలిసి సెక్షన్ 153A ఆఫ్ ది IPS, ఈ సెక్షన్ 192 ప్రకారం అయితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎట్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రెజుడికల్లీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ.
ప్రెజ్యుడిషియల్ అంటే ఏదైనా ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, పుట్టుకల మధ్య, మతాల మధ్య, గ్రూపుల మధ్య తగాదాలు సృష్టించి హార్మోనీ లేకుండా చేస్తే ఈ సెక్షన్ కింద వాళ్ళని లోపలేయాల్సి వస్తుంది 192 BNS ప్రకారం. ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. 3 ఏళ్ళు జైలు శిక్ష, ఫైను 2. ఇఫ్ ది యాక్ట్ ఈస్ కమిటెడ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ రిలీజియస్ అసెంబ్లీ. ఇప్పుడు వాళ్ళంతా రిలీజియస్ అసెంబ్లీ. ద పనిష్మెంట్ మే ఎక్స్టెండ్ టు 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. ఈ 2 కూడా వేయాల్సింది ఎవరికి? పిచ్చి పిచ్చి కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి మాకు, మా కంపెనీకి వార్నింగ్ ఇస్తారు. చిన్న బ్రేక్. సోలమన్ని మొన్న దేవుని వారలారా, ఇలాంటి వారిని మరి కొందరు మంచి భావముతో కూడా కట్టడి చేయాలి. క్రైస్తవ్యంలో కూడా ఉండరు వీళ్ళను ఇంతవరకు మనం వీళ్ళ గురించి విన్నాం కదా. క్రైస్తవ్యంలో కూడా ఉండరు ఇలా మతం మత్తు పట్టిన వాళ్ళు. మతం మత్తు పట్టిన వారు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనము దేవుని వాక్యములో నుండి మనం ఆలోచన చేయగలిగితే, మరి ఒకనాడు యోధా మతం గురించి నేను పోయిన వారని చెప్పాను. యోధా మతములో వాళ్ళు ఎలాంటి మతం మత్తుతో ఉన్నారు అంటే, ప్రేమైన వారలారా, మరి అనేక మంది ప్రవక్తల్ని కూడా వారు మతము అనే ముసుగుతోనే ఉన్నారు, కానీ దేవుని మనసు, దేవుని ఇష్టం వారికి అర్థం కాలేదు. కనుకనే ఒకానొక సందర్భములో చూద్దాం, యూదా మతములో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఒకానొక సందర్భములో మరి ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఆ యొక్క మరి బబులోనియా పారసికుల సామ్రాజ్యములో అప్పుడప్పుడే విడుదల కలుగుతున్నటువంటి సందర్భములో మరి బబులోనియా కాలములో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయమును దోచుకున్నాడు. యుద్ధము చేసి, అంటే ఆధిపత్య ధోరణితో బంగారు దేవాలయమును ఏం చేశాడు? నెబుకద్నెజరు కొల్లగొట్టాడు, అంటే దొంగిలించాడు. ప్రపంచములోనే ఉన్నతమైన దేవాలయము ఒకనాడు సుమారుగా 3000 సంవత్సరాల క్రితం, 3 నుంచి 4000 సంవత్సరాల క్రితం, క్రీస్తు శకం 2000, క్రీస్తు పూర్వము 2020 మనం సుమారుగా 4000 సంవత్సరాల మధ్య కాలంలో మరి సొలొమోను అన్నటువంటి ఒక రాజు, దావీదు కుమారుడు ఒక మందిరాన్ని కడితే, ఆ మందిరము ప్రపంచములోనే ఒక గొప్ప మందిరం. ఎలాంటి మందిరం అది? ఓ గొప్ప, ప్రపంచములోనే ప్రసిద్ధి చెందిన మంచి బంగారుతో కట్టిన దేవాలయం అది. మరి ఆ దేవాలయం అంతా కూడా దేంతో కట్టాడంటే బంగారుతో కట్టించాడు సొలొమోను తన యొక్క రాజ్యములో. ఇది తన తండ్రి యొక్క దావీదు యొక్క ఇష్టం. అలాంటి దేవాలయమును బబులోనియా సామ్రాజ్యములో దోచబడి శిథిలమై, మరి ఆ దేవాలయము మరి పతన వ్యవస్థలో ఉంటూ ఉండగా, బబులోనియా సామ్రాజ్యం తదనంతరం పారసికుల సామ్రాజ్యములో ఆ యొక్క పారసికుల సామ్రాజ్యములో ఒక అధికారి అయినటువంటి కొరెష్ అన్నటువంటి ఒక అధికారి, ఒక నాయకుణ్ణి వీళ్ళు పర్మిషన్ అడిగి, అయ్యా, బబులోనియా చక్రవర్తి కాలములో, బబులోనియా పారసికుల సామ్రాజ్య కాలములో ఈ మందిరం అంతా కూడా శిథిల వ్యవస్థకి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిగా మేము పిలుచుకుంటున్న ఈ యొక్క మందిరాన్ని మరి పతన వ్యవస్థలో ఉంది. కనుక కొరెష్తో ఇల్లు అడిగినప్పుడు కొరెష్ వారు ఒక ఆజ్ఞ ఇచ్చి, ఓకే మీరు కట్టుకోండి అన్నప్పుడు, ఆ మందిరాన్ని కట్టుకోండి అన్నప్పుడు, చూడండి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఎజ్రా గ్రంథం, కొందరు
అగాంతకులు కొందరు మత మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు ఈ రోజే కాదులేండి, వేల సంవత్సరాల నుంచి ఇలాంటి తెగలు ఉన్నాయి. ఇలాంటి తెగలు ఉన్నాయి కనుక కొరేస్ ద్వారా ఒక ఆజ్ఞ పొందుకొని వాళ్ళు ఆ మందిరాన్ని కట్టడానికి సిద్ధపడి ఉండగా 4వ వచనం, దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి ఆ మందిరాన్ని, పతన వ్యవస్థలో ఉన్న మందిరాన్ని కట్టుచున్న వారికి బాధ కలుగజేశారంట దేశపు జనులలో కొందరు. అంటే ఈ మందిరం కట్టకూడదని, ఈ మందిరము మరి ఈ దేశము ప్రభుత్వములో కట్టకూడదు. ప్రభుత్వము పారసికుల ప్రభుత్వం ఇది కనుక ఈ ప్రభుత్వంలో ఈ మందిరాన్ని కడితే బాగుండదని చెప్పి ప్రేమైన వాళ్ళ యూదా వారి మీద ఏం చేశారంట, యూద వంశీకులకు ఇబ్బంది కలుగజేసి మళ్ళీ ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారికి బాధ కలుగజేశారంట. మీరు కట్టకూడదు, మందిరం కట్టకూడదు. ఇప్పుడు ఈరోజు ఈ రఘురామకృష్ణ లాంటి వారు కానివ్వండి, కొంతమంది మతోన్మాదులు కానివ్వండి, చర్చిలు కట్టకూడదు, అవి కట్టకూడదు, ఇవి కట్టకూడదు, పాస్టర్లకు అది ఇవ్వకూడదు, ఇది ఇవ్వకూడదు అని చెప్తున్నటువంటి ఇతని కన్నా ముదురులు ఒకనాడు పారసికుల రాజ్యములో ఉన్నారు. పారసికుల రాజ్యములో కూడా ఉన్నారు. సుమారుగా 4000 సంవత్సరాల క్రితం ఇది చరిత్ర. బైబిల్ ప్రకారంగా 4000 సంవత్సరాల కిందట చరిత్ర ఇది. అప్పటి మరి యొక్క మందిరాన్ని కట్టకూడదని వాళ్ళు ఏం చేశారంట, యూదా వంశీకులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచారంట. ఎలా బాధపరిచారు? అనేక రకాల బాధలు ప్రేమైనటువంటి వారికి, షరతులు, దాడులు, అనేకమైన ఇబ్బందులు, వేదనలు, కష్టాలు. దేన్ని గడుతుంటే వచ్చే వీళ్ళకి బాధలు. ప్రేమైన దేవుని వారలారా, ఒకనాడు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం శిథిల వ్యవస్థలో ఉంటుండగా దేవుని సన్నిధి ఉంటుందని అక్కడ మళ్ళీ భావించినటువంటి యూదుల మత విశ్వాసాలకు, యూదుల యొక్క మనోభావాలకు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఏర్పడి వారికి బాధ కలుగజేసి 5వ వచనం, మరియు పారసిక దేశపు రాజైన కోరేసు యొక్క దినములన్నిటిలోనూ పారసికపు దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు, అధికారులకు, నాయకులకు లంచమిచ్చారంట. ప్రేమైన వర్లరా, కొరేష్ ఇతడు కూడా ఒక రాజు, ఇతడు కూడా పారసికుల రాజు. ఈ రాజు కాలంలో యూదులకును, నేను చెప్పాను మొన్న పోయిన వారంలో, ఇశ్రాయేలీలకు నెమ్మది ఉంది. కొంతవరకు ఇతడు మతాన్ని విశ్వసించకపోయినా, వీళ్ళ ఆచారాలను విశ్వసించకపోయినా గౌరవించే ఒక మంచి మనసున్నవాడు కొరేష్. అలాగనే మరి అతని యొక్క కాలము అంతటిలో కూడా 5వ వచనం, మరియు పారసికుల దేశపు రాజైన కొరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారు ఉద్దేశమును, అనగా ఎవరి ఉద్దేశం? యూదా వంశీకుల ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకును, అధికారులకును, నాయకులకును లంచం ఇచ్చారు. ఇంత ఒత్తిడి ఉంటుందా దేవుని మందిరం కట్టే వాళ్ళకు? ఉంటుంది ప్రేమైనటువంటి వారలారా, ఉంటుంది. కనుక ఇలాంటి
నేరఘోరాలకు పాల్పడుతున్న వాళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళు పారసికులు అంటే యూదుల యొక్క మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళు. ఒకవేళ వ్యతిరేకంగా ఉన్న వారికి నచ్చక పడక ఉన్నారనటంలో కొంత మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రేమైనటువంటి వారలరా, ఇదే విధంగా ప్రేమైనటువంటి వారలరా ఎవరున్నారో ఒకసారి మనం చూద్దాం. ఇదే విధంగా మత్తయి సువార్త అపోస్తల కార్యం చూద్దాం, ఇంకా బాగుంటుంది. అపోస్తల కార్యం 26వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26 5వ వచనం. మత్తయి సువార్త చూడు ఒకసారి. మత్తయి సువార్త 26 చూడు, 26 5 చదవండి. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ సొంత యూద జాతే ఇదేలే, సొంత యూద జాతే మరి ఏం చేస్తున్నారు? స్వజనులు, సొంత వారు, సొంత జనం, సొంత విశ్వాసాలకు కలిగిన వారు ఏం చేస్తున్నారు? 3వ వచనం 26 3వ వచనములో, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయ ఉపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేశారట. ఏం ఉపాయముతో? మాయోపాయముతో. మాయ ఉపాయముతో. ఏంటి ఉపాయం? ఉంటే ఉపాయంతో మళ్ళీ శిక్షించవచ్చు కదా. ఏమైనా తప్పుంటే తప్పును పట్టుకొని శిక్షించవచ్చు కదా. తప్పు కాకుండా ప్రియమైన వారలారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కైప దగ్గరకు, ప్రధాన యాజకుడైన కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కొడి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసును మాయ ఉపాయము చేత పట్టుకొని ఎలాగైనా ఈ భూమి మీద ఉండకూడదు, చంపేయాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మళ్ళీ చంపేయాలని ఆలోచన చేసిరి. 5వ వచనం, అయితే ప్రజలలో అల్లరి కలుగకుండగా పండగలో వద్దని చెప్పుకొనిరి. వారికి వాళ్ళే సమాధానం చెప్పుకొని ఇప్పుడొద్దు పండగ, ఇప్పుడొద్దు. ఇతన్ని ఏ విధము చేతనైనను చంపాలని యేసుక్రీస్తు మీదని కుట్ర అల్లిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇల్లు స్వజనులు, సొంత వారు. ఇతరుల గురించి మతం మత్తు వాళ్ళకే ఉంటుంది అనుకోవద్దండి మీరు. మతం మత్తు హిందూ సోదరులకో ముస్లిం సోదరులకో ఉంటుంది అనుకోవద్దండి. స్వజాతికి, సొంత విశ్వాసాలలో ఉన్న వారికి కూడా ఉంటుంది మతం మత్తు. అలాంటి మతం మత్తు ఉండి యేసుప్రభుని ఏం చేశారు? చంపేయాలని మాయోపాయములు చేస్తున్నారంట. ప్రేమైన వారలారా, మాయోపాయాలు చేశారా? యేసుప్రభు విషయంలో 2020 సంవత్సరాలకు పూర్వమే, మొదటి శతాబ్దం 33.5 కాల సంవత్సరంలోనే ఇలాంటి మాయోపాయాలు చేస్తే నేటికి కూడా సత్యాన్ని, నిజాన్ని బోధించే వారి విషయంలో ఇలాంటి మాయోపాయాలు చేసే మతం మత్తుతో ఉన్నవారు లేరంటారా? ఉన్నారు ప్రియమైన వారలారా. ఇలాంటి మతం మత్తు మనం మైక్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ మైక్ని ఎలాగైతే బంద్ చేయాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారు, చెడిచి బంద్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అర్థమవుతుందా? మైకును కూడా ఎలా బంద్ చేయాలనో ఆలోచన చేస్తున్నారు. మనం మతం మత్తుతో ఉన్న మత చాందావాదులు, మత చాందాసంతో ఉన్న విర్రవీగుతున్న కొందరు. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, అంటే మాయోపాయం యేసుప్రభుని చంపటానికి చేశారు. అపోస్తులను
మరి చంపటానికి, శ్రమల పాలు చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆలోచన చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలే చేస్తున్నారు. పైగా నేను చెప్తున్నాను ప్రియమైన వర్లరా, ఈ గ్రామంలో మనకన్నా ముందు మూడు చర్చిలు ఉన్నాయి. అయితే ఎవరు కట్టిన ప్రాబ్లం లేదు, కానీ ఎవరు కట్టకూడదు, క్రీస్తు సంఘం కట్టకూడదు, రాజు ఆ సహోదరులు కట్టేది కట్టకూడదు. ఇక్కడ అది మత ఛాందసవాదం అంటే. ఎవరు కట్టినా ఏం ప్రాబ్లం లేదు, అంత మనవాళ్ళే. కానీ మనవాళ్ళు కాని వాడు ఎవరు? క్రీస్తు సంఘస్థులు. క్రీస్తు సంఘం ఉండకూడదు, అది ఉద్దేశం, దయ్యపు ఆలోచనలు అవి. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, చాలా 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 శ్రమలు పాలు చేశారు. మీకు తెలుసో లేదో, మత ఛాందస మత్తు, మతం మత్తు అంటే ఎలా ఉంటుందో తెలుసా? మన పక్కలనే స్థలాలు కొనడం, మన వెనకనే తిరుపతి దేవస్థానాన్ని కడతామన్న పుణ్యపురుషులు ఉన్నారు, ఇదే మతం మత్తుతో ఉన్నవారు. అర్థమవుతుంది? తిరుపతి దేవస్థానాన్ని కడతాము ఇదే చర్చి వెనక అని చెప్పి సవాలేసిన వారు కూడా ఉన్నారు. కనుక అంటే ఏమవుతుంది? ఇంతకు భక్తి ఉందా వీళ్ళకు? వాక్యం ఏమైనా అర్థమైందా? ఏమైనా ఇక్కడ మనం అసాంఘిక కార్యక్రమాలు నడిపించడానికి ఏమైనా చేస్తున్నాం ఇక్కడ? లేదు కదా. వాక్యాన్ని చెప్పుకుంటున్నాం, వాక్యం ప్రకారంగా మనమందరం ఎదగాలని, మన గ్రామంలో కూడా అందరం వాక్య ప్రకారంగా ఉండాలని కదా ఉద్దేశం. వేరేది ఏమైనా ఉందా? లేదు ప్రియమైన వర్లరా. రకరకాలు మాయోపాయాల చేత నేను ఎందుకంటే ఈ విషయాలు చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను. కనుక ఒకడు పోయి హైకోర్టులు వేస్తాడు, ఒకడు పోయి జిల్లా కోర్టులు వేస్తాడు, ఇంకొకడు పోయి మండల కోర్టులు వేస్తాడు. ఏంటి మతం మత్తు ఏంటి? ఇంత మత్తు ఎందుకు ఉండాలి? కుటుంబాలని సరి చేసుకోలేని వాడు, కుటుంబాలని భక్తిలో పెంచుకోలేని ప్రతివాడు ఈ మతం పిచ్చి ఎక్కువైపోయింది ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో. అని కుటుంబమే భక్తి కుటుంబం ఉండదు. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, ఇలాంటి మత పిచ్చి స్వజనులలో కూడా ఉంది అని చెప్తున్నా నేను. మత పిచ్చి ఉన్నవాడు, వాడు త్రాగినవాడు, ఒక తాగిన మత్తులో ఉన్నవాడు, తాగి మత్తు అయినవాడు భార్య ఎవరో కనిపించదు వానికి, తమ్ముడు ఎవరో కనిపించరు, పిల్లలు ఎవరో కనిపించరు, అన్నదమ్ముళ్ళు ఎవరో కనిపించరు, స్వజనులు ఎవరో కనిపించరు. ఎవరు కనిపించకుండా ఒక త్రాగిన వాడు ఎలా మత్తులో ఉండి బిహేవ్ చేస్తాడో అలాగా మతం మత్తు ఉంటే కుదరదు. మతం మత్తు కాదు ఉండాల్సింది మనిషికి. ఏముండాలి? భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఇవి లేకుండగా ఇలా పైచాచికమైన ఆనందము పొందేవారుగా చాలామంది సమాజంలో ఉంటున్నారు ప్రేమైన వర్లరా. వాళ్ళు అందుకే అంటున్నాడు యేసుప్రభు, ఒక మాట చదువుకొని ముగించుకుందాం, టైం లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. ఇలా పిచ్చిన్న ప్రతివాడు ఆలోచన చేయాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ప్రేమైన వర్లరా. వీటన్నిటినీ ఎవరి సొమ్మును మనం అపహరించలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవరి సొమ్మును అపహరించలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. కనుక ఇంత ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి మనుషులకు వస్తుందంటే వారిలో దైవత్వం ఎక్కడుంది? వారిలో దేవుడు ఎక్కడున్నాడు? వారు దేవుని పిల్లలు అనడానికి ఎలా సాధ్యం వాక్య ప్రకారంగా? కనుక ప్రేమైనటువంటి వారలారా, 23:15 ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రపరిశీలారా, ఒకనిని మీ మతములో కలుపుకొనటానికి సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. వాడు కలిసినప్పుడు మీకన్నా 2 అంతలు నరకపాత్రునిగా వానిని చేస్తారు. బాగు చేస్తున్నారా? పోనీ కలుపుకున్న వాళ్ళనల్లా సంఘాన్ని బాగు చేస్తున్నారా? అందరినీ వాక్య ప్రకారంగా నడిపిస్తున్నారా? వాక్యంలో చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారా అని మనం ఆలోచన చేస్తే ప్రేమైన వారు ఏం లేదు.
ఏం లేదు, అంతే. మతం మత్తు అంతే. మత్తుతో మత్తెక్కిపోయి దేవుణ్ణి వదిలేసుకుంటున్నారు. వాస్తవంగా దేవుణ్ణే త్రోసేసుకుంటున్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇలాంటి సందర్భములో మనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలను చదువుకుందాం. 14:3-4 వచనాలు. కనుక ఇక్కడ ఇంకో మాటను మనం అపోస్తుల కార్యం 25 చూడండి, దేనికన్నా అక్కడ బాగుంటుంది. 25:19. అయితే తమ మతమును గూర్చిన, తన మతము గురించి చనిపోయిన యేసును చనిపోయిన యేసు అను ఒకనిని గూర్చి ఇతనితో కొన్ని వివాదములు ఉన్నాయి. ఎవరికున్నాయి వివాదములు? చనిపోయిన, మొదట ఏం చెప్పాడమ్మా? అయితే తమ మతం, అంటే మతం ఎవరు? సౌలును గురించి మాట్లాడుతూ తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకనిని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు, మత వివాదములు. ఈ వివాదములు పెట్టుకొని ప్రేమైనటువంటి వారలారా, ఇతడు మళ్ళీ కొన్ని వివాదములు పెట్టుకొని ఎలా ఉన్నాడంటే చూడండి, 25వ అధ్యాయం అపోస్తుల కార్యం నేను చదువుతానమ్మా, ఒక్క నిమిషం. 25:19 వచనంలో, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను అంటాడు. ఏం వివాదం ఏంటి ఇంతకీళ్ళ మధ్య? ఏముంది వివాదం? ఆస్తి వివాదమా? ధనము పంపకాల విషయంలో వివాదమా? లేకపోతే దేని గురించిన వివాదము అంటే ప్రేమైన వారలారా, చనిపోయిన యేసును గూర్చిన వివాదం, మతము. అయితే తమ మతమును గూర్చి చనిపోయాడు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ మతాన్ని మరి ఆ మతములో అలజడిని సృష్టించి ఆ మతాన్ని, ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పి ప్రచారాన్ని చేస్తున్న ఒకరిని గురించినటువంటి వివాదం ఉంది. వీళ్ళకి, యూదులకును, శాస్త్రులకు, పరిచయులకు, యూదులకును, కొందరికి ప్రధాన యాజకులకు వివాదం ఉంది. అంటే విశ్వాసపరమైన వివాదాలు. నా వివాదం కరెక్టు, మా విశ్వాసాలే కరెక్టు, మా విశ్వాసాలే కరెక్ట్ అన్నటువంటి ఒక వివాదం ఉంది. ఈ వివాదములో ప్రేమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని కూడా చదువుకుందాం. మరొక విషయాన్ని చదువుకుంటే అక్కడ మనకు ఒక మాట సొలొమోను గారి ద్వారా చదువుకుందాం. 15:18 సామెతల గ్రంథం 15:18 నేను చదువుతాను. లూకా 2:34 యేసుక్రీస్తు వారి యొక్క జన్మించిన తర్వాత, అంటే 8వ రోజు మరి ఆ యొక్క పేరు పెట్టడానికి మరి ఒక సుముయోను అన్నటువంటి ఒక యాజకుడు ఒక భక్తుని దగ్గరికి అతన్ని తీసుకొచ్చినప్పుడు అతడు యేసు ప్రభు విషయంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 2:34 సుముయేను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాస్పదమైన గుర్తుగా దేవుడి తన్ను పుట్టించాడు. ఎవరిని? యేసు ప్రభుని. వివాదాలకు కారకుడు ఎవరు తెలుసా? మొట్టమొదట ఎవరు? యూద మతములో ప్రకంపనలు సృష్టించినవాడు, యూద మతాన్ని ఉక్కు పాదంతో అణిచివేసే బోధలు చేసినవాడు యేసుక్రీస్తు. కనుక
ఇశ్రాయేలీలు అనేకులు పడటానికి తిరిగి లేచటానికి వివాస్వాదమైన గుర్తుగా దేవుడి ఇతన్ని పుట్టించాడని సుమూయోను భక్తుడు ఒకనాడు తల్లిదండ్రులతో చెబుతున్నాడు. ప్రేమైన వరల ఇతడి వివాదాలను మరి లేపేవాడిగా ఉంటాడు, లేపటానికి ఇతన్ని పుట్టించాడు అన్నట్లుగా ప్రేమైనటువంటి వారలారా, ఒకనాడు యూదా మతాన్ని ఈరోజు మళ్ళీ పూర్తిగా అణిచివేశాడు ఆయన బోధల ద్వారా. ఎవరైనా యేసుక్రీస్తు మత్తును తీసేసి, మత పిచ్చిని తీసేసి మానవత్వాన్ని నేర్చుకోండి అని చెప్పి ఆ మానవత్వాన్ని నేర్పించే విషయంలో ప్రేమైన వర్లరా తను కూడా బలైపోవటానికి వెనకాడలేదు. కనుక అలాంటి వారిగా మనం ఉండాలి అన్నటువంటిది దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ, మత పిచ్చి మనిషిని మోక్షానికి చేర్చలేదు. మానవత్వము అనగా దైవత్వమే దేవుడు మోక్షానికి ప్రతి వారిని చేరుస్తాడన్నటువంటి దైవము ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి తప్ప మత పిచ్చుంటే మరి దేవునికి ఇష్టలు కారు, వాళ్ళు దేవునికి ఇష్టలు కారు. అలాంటి పనులు ఎవరు చేయకూడదని, అలాంటివి చేసినంత మాత్రాన ఏదో సాధిస్తామని అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు. కానీ తర్వాత అంతా కూడా జీరోనే అవుతుంది భవిష్యత్తు. అది దేవుడు చెప్పిన మాటలు, ఇది మనం చెప్పే మాటలు కాదు. మనం చెప్తే అది గర్వం అవుతుంది. దేవుడు చెప్పిన మాటలు ప్రేమైన వర్లారా. కనుక మతం నుంచి క్రైస్తవ్యము మతం కాదని, మార్గమని మంచి మాటలు చెప్దాము, మంచి బోధలు చేద్దాం, మంచి ప్రేమతో సమాధానంతో ఉంటూ మంచిగా ఆత్మీయతలో పెంచాలి తప్ప, ఆత్మీయత నేర్పించాలి తప్ప మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అంటే క్రైస్తవ్యంలో కూడా సొంత స్వజనులే మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు ఉన్నారు. ఇంకా వాళ్ళ లిస్టు చదివితే నాకు టైం లేదు గనక ప్రేమైన వర్లరా, సుమారుగా ఊర్లో మరి 180 సంతకాలు 200 పైన కొన్నిటిని పెట్టించి ఈ చర్చిని ఆపటానికి ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ కూడా మంచివి కాదు, సహోదరులకు మంచివి కాదు, మనకు మంచివి కాదు. ఇలాంటి వారిని మనకు బోధ చేస్తున్నారు. ఇది మంచిది, అది మంచిది, అది వినాలి, ఇది వినాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. కనుక ఎంత మాత్రం అది మంచిది కాదన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యమును మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక